ఉగ్రవాదుల రుధిధారాల మధ్య తీర్చుకున్న ఈ ప్రతీకారానికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. ఉన్మాదుల దాడి మహిళలకు కన్నీళ్లనే మిగిల్చింది. దానికి అదే నారీ శక్తితో భారత్ బదిలిచ్చింది. శస్త్ర బలగాల మీడియా బ్రీఫింగ్ కు మహిళా సైనిక అధికారులే నేతృత్వం వహించడం ఆపరేషన్ సింధూర్ను మరింత సార్థకతం చేసింది. ఉగ్రమూకల్ని సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఇక మీడియాకు వివరిస్తుంటే సైనిక దుస్తులలో ఆది పరాశక్తులు కనిపించారు. సైన్యం సాహసానికి దేశం జైజేలు పలికింది. సంఘీభావం సందేశాలతో మాధ్యమాలన్నీ కూడా హోరెత్తిన పరిస్థితి కనబడుతుంది. అయితే కథ ముగియలేదు. సరిహద్దు వెంబడి కవ్వింపులు ఆగలేదు. సహనం నశిస్తే సమరానికైనా సిద్ధమేనంటుంది భారత్. ఇక పిక్చర్ అభి బాకీ హే అంటూ కథనాలు పూర్తి స్థాయిలో కూడా వెలువడుతున్న పరిస్థితి అయితే చూస్తాం. సో మొత్తానికి మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తాం. వాస్తవానికి ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతున్న పరిణామం అయితే మనందరం కూడా చూడొచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లుంది, ఏంటి అనేది మనందరం ఇప్పటికే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతున్న ఈ ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఉగ్ర స్థావరాల మీద ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసి ఉగ్రమూకలకు ఏంది అంటే బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకుంటే యావత్ భారతాన్ని ఏ విధంగా రక్షిస్తాడో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ పేరు మీద కానీ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన యుద్ధం అయితే సక్సెస్ అయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేశాం. సో వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న పరిణామంతో పాటు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం లోతుగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది వాస్తవ కోణాలకు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చూస్తే అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు అసలు ఎక్కడెక్కడ స్థావరాల మీద నిన్న పూర్తిగా దాడి జరిగింది అనేది కూడా చూడొచ్చు. సో 9 స్థావరాల మీద జరిగింది. పాకిస్తాన్కు సంబంధించి ఇండియా బార్డర్ నుండి పూర్తి స్థాయిలో కూడా 90 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల 10 కిలోమీటర్ల మొదలుకొని మరికొన్ని చోట్ల పూర్తి స్థాయిలో 100 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ మీకు కనబడుతున్న పిక్చర్కు సంబంధించి ఇదంతా చూడొచ్చు. ఇదంతా పాకిస్తాన్కు సంబంధించింది, ఇటు పూర్తి స్థాయిలో భారత్కు సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో ప్రయోగించింది జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ను. ఇది సరిహద్దు దూరం నుండి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించి జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేశారు. ఎక్కడికెక్కడ ఇక్కడ పీఓకే కానీ ఎల్ఓసి కానీ జమ్మూ కాశ్మీర్, కొట్లీ, బర్నాలా, సియోల్కోట్, సర్జికల్, ముర్దెక్కడ్, ఇక బహల్వాపూర్, దాంతోపాటు ముజఫరాబాద్, దాంతోపాటు పీఓకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారత్ చేసింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ దాదాపుగా ఎంత అంటే సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మర్కజ్ సుబాన్కు సంబంధించి బహల్పూర్కు సంబంధించి ఉంటుంది. ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొదటి దాడి అంటే ఇక్కడ మొదటి పూర్తి స్థాయిలో కూడా దాడి జరిగింది. ఆ తర్వాత రెండోది వచ్చేసి మర్కజ్ తాయిబా అంటే ముష్కర్ది, ఇది లష్కరే తోబాయ్ క్యాంపు కార్యాలయానికి సంబంధించింది. ఇది సరిహద్దు ప్రాంతం నుండి కేవలం 30 కిలోమీటర్లే ఉంటుంది. ఇక్కడ బహల్వాపూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ జైషే మహమ్మద్కు సంబంధించి హెడ్ క్వార్టర్కు సంబంధించి ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపుగా 100 కిలోమీటర్ల భారత్ నుంచి పాక్ భూభాగంలోకి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. దాంతోపాటు ఇటు మర్కజ్ తాయిబా అంటే ఇది లష్కరే తోబాయ్కు సంబంధించి మీరు ఉగ్రవాదుల దాడులకు ఎక్కువగా కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా కూడా లష్కరే తోబాయ్లకు సంబంధించిన ఉగ్రమూకల దాడులు ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్కు సంబంధించి కేవలం భారత్ నుంచి పాకిస్తాన్లో ఉన్న కేవలం 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ రెండో దాడి జరిగింది. దాని తర్వాత మీరు మూడోది చూడొచ్చు. ఇది త్రేహికలా అంటే సర్జికల్ క్యాంప్కి సంబంధించి ఇది జైషే మహమ్మద్కి రవాణా క్యాంప్ కార్యాలయం. ఇది కేవలం మన సరిహద్దు ప్రాంతానికి 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లకు సంబంధించి ఏం చేస్తారంటే పాకిస్తాన్లో ట్రైనీ అయిన ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో కూడా రవాణా చేయడానికి ఏర్పడిన స్థావరం పేరే
ఇక్కడ పూర్తి స్థాయిలో జైషే మహమ్మద్కు సంబంధించి రవాణా క్యాంప్ కార్యాలయం, దీని పేరు సర్జల్ క్యాంప్ అంటారు. ఈ సర్జల్ క్యాంప్కు సంబంధించి భారత్కు దీనికి సరిహద్దు ప్రాంతానికి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఉగ్రవాదులను ఇక్కడ నుండి రవాణా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీని భారత్ నుంచి 8 కిలోమీటర్లు, ఇది పాక్ భూభాగంలో ఉంటుంది. దీంట్లో థర్డ్ ఆపరేషన్ చేస్తారు. దాంతోపాటు సియల్కోట, ఈ సియల్కోట గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా మందికి తెలిసిందే. ఇది హిజూబల్కు సంబంధించి టెర్రర్ ఫోర్ట్, అంటే సరిహద్దు నుంచి కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కూడా మనందరం చూసుకుంటే కూడా వీళ్ళు పూర్తిగా కూడా అంటే మందుగుండు సామాగ్రి కానీ ఇతరత్ర ఇక్కడ నిల్వ చేస్తూ, దాంతోపాటుగా ఈ హిబూబ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటాక్స్ ఎక్కడ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి ఏంటి అనేది ప్లాన్ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది అనే అంశానికి సంబంధించి చూడొచ్చు. దాంతోపాటు 5th అంశం మర్కజ్ అల్లాహే హదీద్ బర్నాలకు సంబంధించి, ఇది లష్కరే తోయిబాకు సంబంధించిన ఆయుధగారం. ఇది సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీరందరూ కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది బర్నాకు సంబంధించి కేవలం ఇక్కడ నుంచి కేవలం ఇక్కడి వరకు కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది అంటే అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశానికి కేవలం 10 కిలోమీటర్లకు మాత్రమే దూరంలో ఉంటుంది. కానీ పాకిస్తాన్లో మందుగుడ్డు సామాగ్రి, దాంతోపాటు ఆయుధ కారాగారం మొత్తం కూడా ఇక్కడనే ఉంటుంది. అంటే కేవలం మన సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ మొత్తం అంటే ఈ పాకిస్తాన్లో ఉండే ఉగ్రమూకలు, ఉగ్రస్థావరాలు అన్నింటికీ కూడా సరఫరా అయ్యేది ఇక్కడ నుంచే. అందుకే ఈ బర్నాలకు సంబంధించి ఇక్కడ లష్కరే తోయబాకు సంబంధించి ఈ లష్కరే తాయిబాన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం 10 కిలోమీటర్లే ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆయుధగారంగా, అంటే పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైనా భారత్ కానీ యుద్ధాలు వచ్చినప్పుడు కానీ ఉగ్రముఖలు భారతదేశంలో ప్రవేశించడం కానీ ఏదైనా అల్లర్లు సృష్టించడం కానీ వాళ్ళు భీకరంగా మన హిందువుల మీద మొన్న జరిగిన దాడికి కానీ ఇక్కడ నుండే మందుగుడు సామాగ్రి కానీ ఆయుధగారంగా, అంటే ఆయుధాలన్నీ ఇక్కడే నిల్వ చేయబడతాయి. కేవలం ఇది భారత్కు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు, ఉగ్రమూకలకు ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తుంది, వాళ్ళని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఇక దాంతో పాటుగా నెక్స్ట్ 6th వన్ ఏంటి అంటే అంటే 25 నిమిషాలలో 24 మిసైళ్లు ప్రయోగించారు. దాంట్లో 6వది మర్కజ్ అబ్బాస్, ఇది కొట్లీ ప్రాంతానికి సంబంధించింది. ఇక్కడ జైషే బాబర్కు సంబంధించిన క్యాంప్ ఉంటుంది. ఇది మన భారత్ నుంచి కేవలం 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కూడా మీరు కొన్ని అంటే పేరు పొందిన దేశాలు కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా చూసినప్పుడు ఇది మా పని అంటూ కూడా జైషే మహమ్మద్ అంటూ కూడా వీళ్ళు చెప్తారు కదా, జైషే బాబర్కు సంబంధించిన క్యాంప్. ఇక్కడ ప్రధానమైన హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ నుండే అన్ని రకాలుగా కూడా ఉగ్రవాదులకు సంబంధించి సలహాలు, సూచనలతో పాటు పూర్తి స్థాయిలో కూడా మ్యాపింగ్ జరుగుతుంది. ఏ విధంగా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి. ఎక్కువగా కూడా వీళ్ళు జనావాసం ఎక్కువగా ఉన్నది, అంటే బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇతరత్ర ప్రాంతాలలో గతంలో వీళ్ళు ఉగ్రదాడులు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక దీంతో పాటుగా 6th మిసైల్కు సంబంధించి చూస్తాం. ఇక 7th మిసైల్ ఇది మర్కజ్ రహీల్ షహీద్కు సంబంధించి, ఈ మర్కర్ రహీల్ షహీద్కు సంబంధించి ఇది కూడా కొట్లీ ప్రాంతంలోనే ఉంటుంది. ఇది హిజూబల్ ముజాహిద్దీన్కు సంబంధించిన ఆ శిబిరం. ఇది సరిహద్దు ప్రాంతానికి కేవలం 35 కిలోమీటర్ల మాత్రమే ఉంటుంది. ఈ క్యాంప్ కార్యాలయానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తే ఈ మర్కజ్ రహీల్ షహీద్దునికి సంబంధించి కొట్లీ ప్రాంతానికి సంబంధించి పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కూడా ఈ ఉగ్రమూకలు అన్నింటికి సంబంధించి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క స్థావరం ఒక్కొక్క రకాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పాకిస్తాన్. ఏంటి అంటే ఒక కాడ ఉగ్రవాదులకు సంబంధించి ఆశ్రయం కల్పించడం, ఒక కాడ హెడ్ క్వార్టర్ ఉండడం, మరో చోట ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధ కారాగారం ఉండడం, ఇంకొక చోట వాళ్ళని రవాణా చేయడానికి, ఇంకొక చోట మ్యాపింగ్ చేయడానికి. అంటే ఉగ్రవాద సంస్థలన్నీ కూడా డిఫరెంట్ వేరు పేర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాద మూకలన్నీ కూడా కేవలం మీరు మన భారతదేశానికి సంబంధించి పూర్తి స్థలం సుమారుగా ఒక కేవలం 50 కిలోమీటర్ల మేరని 8 క్యాంప్ కార్యాలు ఉన్నాయి. అంటే 50 కిలోమీటర్లు కాదు, బహుశా 35 ఫైనల్గా 35 లేదా 40 కిలోమీటర్ల లోపే వీళ్ళందరూ ఉగ్రస్థావరాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఎంత దారుణంగా కూడా ఉగ్రమూకలను పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఒక ప్రధానమైన కారణం. ఇక 8th వన్ ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే దీని పేరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ముజాఫరాబాద్లో ఉంటుంది. షైవాయిబ్ నల్లాకు సంబంధించి, అంటే ఇది లష్కరే తాయిబాలకు సంబంధించి ట్రైనింగ్ క్యాంప్. గతంలో మనం సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ ఇతరత్ర చూసినప్పుడు లష్కర్ తోయిబాకి సంబంధించి ట్రైనింగ్ క్యాంప్ కార్యాలయాన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు అంటూ మనం గతంలో చాలా సందర్భాలలో సోషల్ మాధ్యమాలలో చూసి ఉంటాం. అంటే ఉగ్రవాదులకు కీలకంగా కూడా ట్రైనింగ్ ఇచ్చే స్థావరం ఇది. ఇక్కడ
ఇక్కడ షైవాయ్ నల్లాకు సంబంధించి అంటే ముజఫరాబాద్కు సంబంధించి ఇక్కడ లష్కరే తైబాలకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తారు. ఇది భారత్ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పక్కనే కూడా జనావస్థలకు సంబంధించిన స్థావరాలు కూడా ఉండే అవకాశం ఉంది అని కూడా నేను చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక 91 సైద్నల్లా బిలాల్కు సంబంధించి కూడా మనం చూసాం. ఇక్కడ ఏంది అంటే ముజఫరాబాద్కు సంబంధించి కేవలం దీని పక్కనే ఉంటుందండి ఈ లష్కరే తోయిబాయ్ ట్రైనింగ్ క్యాంప్ కార్యాలయం ఏదైతే మన భారత్కు 30 కిలోమీటర్లు ఉంటుందో దాని పక్కనే ఇది ఉంటుంది. ఇది జైషే మహమ్మద్కు సంబంధించిన రవాణా క్యాంప్ కార్యాలయంగా పనిచేస్తుంది. ఎందుకంటే సరిహద్దుకు సంబంధించి 30 కిలోమీటర్లు ఉంటాయి. అంటే ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రమూకలన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఒక్కసారి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ క్యాంపు కార్యాలయానికి చూసినా ఒక్క క్యాంపు కార్యాలయం తప్ప మిగతా అన్నీ కూడా దాదాపుగా మనం ఎంత లేదనుకున్నా కూడా అన్ని 35 కిలోమీటర్ల లోపే ఉన్నాయండి. దాదాపుగా ఈ ఉగ్ర స్థావరాలన్నీ భారత్ సరిహద్దు ప్రాంతాలలో కేవలం 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మాత్రమే. ఒకటి ఏంది అంటే ఇది జైషే ఆపరేషన్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే 100 కిలోమీటర్లు ఉంది. ఇది ప్రధానంగా కూడా పాకిస్తాన్ కు అత్యంత నమ్మకంగా లేదా ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా దాడి జరగాలన్నప్పుడు ప్రధానంగా కూడా ఉంటుంది. హెడ్ క్వార్టర్ భారత్ సరిహద్దు నుండి పాకిస్తాన్ కు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే భారత్ కు పాకిస్తాన్ కు 100 కిలోమీటర్లు. ఇక మిగతా అన్ని మనం అంచనా వేద్దాం. ఇక్కడ మర్కజ్ తాయిబాకు సంబంధించి 30 కిలోమీటర్లే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ తెహ్రా కలాన్ కు సంబంధించి దీన్ని సర్జల్ క్యాంప్ అంటారు కదా, ఇది మాత్రం ఎంత దారుణం అంటే కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది భారత్ కు. వీళ్ళు జైషే మహమ్మద్ కి సంబంధించి రవాణా క్యాంప్ కార్యాలయం చేస్తారు. కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇది హిబ్బల్ కు సంబంధించిన టెర్రరిస్ట్ ఫోర్ట్ ఏదైతే ఉందో నిల్వ చేస్తారు కదా ఉగ్రవాదులను వీళ్ళందరికీ, ఇది 15 కిలోమీటర్లే. దాంతో పాటు లష్కరే తైబా ఆయుధ కర్మాగారం ఉంది కదా, ఇది భారత్ కు కేవలం 10 కిలోమీటర్లు. మొట్టమొదటిగా ఉగ్రవాదులను రవాణా చేయాలి, దాని తర్వాత ఫస్ట్ మ్యాపింగ్ చేస్తారు. ఇక్కడ నుండి జైషే మహమ్మద్ కి సంబంధించి మ్యాపింగ్ చేస్తారు. దాని తర్వాత ఇంకో ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఆ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఆయుధ కర్మాగారం ఉంటుంది. ఇంకో డిస్టెన్స్ లా భారత్ కు సరిహద్దు పాకిస్తాన్ మధ్య 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే వీళ్ళకి సంబంధించి రవాణా చేయడానికి ఏర్పాటు చేసుకున్నాయి. ఇక దారుణం ఏంది, జైషే బాబర్ క్యాంప్ కు సంబంధించి 35 కిలోమీటర్లు, ఇదేంది మజూదరీన్ కు సంబంధించి 35 కిలోమీటర్లు, ఆ ట్రైనింగ్ క్యాంప్ కార్యాలయం లష్కరే తోయిబాకి సంబంధించి 30 కిలోమీటర్లు. దాంతో పాటుగా మరొక క్యాంప్ కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో కూడా 30 కిలోమీటర్లు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జైషే ఆపరేషన్ కు సంబంధించిన హెడ్ క్వార్టర్ మాత్రమే భారత్ భూభాగానికి 100 కిలోమీటర్లు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా కేవలం 35 కిలోమీటర్ల లోపు మాత్రమే స్పష్టంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ కు సంబంధించి మనందరం ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ సంచలనమైన విషయాలు ఒకసారి చూడండి. భారత్ సరిహద్దు వెంట పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ ఉండడం ఒక రకంగా మనం చర్చించింది. ఎందుకంటే భారత భూభాగం పాకిస్తాన్లోకి పాకిస్తాన్లో భారత్కు రాకుండా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది భారత సరిహద్దుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ విషయాన్ని ఒకసారి చూడండి, ఎక్కడైనా ఏదైనా ఒక దేశానికి సంబంధించి సరిహద్దు ప్రాంతంలో త్రివిధ దళాలు ఉంటాయి. నేవీ కానీ ఆర్మీ కానీ లేకపోతే త్రివిధ దళాలకు సంబంధించి ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ఆ దేశ రక్షణ కోసం కావచ్చు, ఆ దేశానికి సంబంధించి భూభాగా రక్షించుకోవడానికి కావచ్చు, లేదా ఆ దేశానికి సంబంధించి రక్షణ సరిహద్దులలో ఉండడం అనేది సర్వసాధారణంగా చూస్తాం. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మన భారత్ సరిహద్దు ప్రాంతాలలో దాదాపుగా ఆ 9 స్థావరాలు కూడా ఉగ్ర స్థావరాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కూడా 8 స్థావరాలు కేవలం ఏంది అంటే 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇందులో 4 క్యాంప్ కార్యాలయాలు కేవలం 10, 20, 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే. ఒకటి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒకటి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో క్యాంప్ కార్యాలయానికి సంబంధించి 3 కూడా ఇక్కడ 3 కూడా ఈ క్యాంప్ కార్యాలయాలన్నీ కూడా ఉగ్రవాదులకు సంబంధించి భారత్ కు కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాయి. జైషే మహమ్మద్ రవాణా క్యాంప్ కార్యాలయం కానీ, హిబ్బల్ టెర్రరిస్ట్ ఫోర్ట్ కానీ, దాంతోపాటు మర్కజ్ అల్లాహే హదీద్ కు సంబంధించి బర్నాలా కావచ్చు, ఈ 3 పూర్తి స్థాయిలో భారత్ కు కేవలం 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. ఎంత దారుణమైన విషయం అంటే పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రమూకలు ఉగ్రవాదులకు సంబంధించి కీలకంగా భారత్ పై ఎప్పుడైనా పాకిస్తాన్ కి సంబంధించి ఉద్యమం చేయాల్సి వచ్చినా లేదా ఇతర కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇక్కడ భారత దేశానికి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలు ఇక్కడ పనిచేస్తే
ఇక్కడ పాకిస్తాన్ రక్షణ కోసం పాకిస్తాన్కు సంబంధించి ఇతర దేశాలను బెదిరించడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక రకాలుగా ఉగ్ర స్థావరాలను పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక సజీవమైన సాక్ష్యం. ఎందుకంటే భారత్కు పాకిస్తాన్కు సంబంధించి పదే పదే పంచాయతీ వస్తుంది. భారత్ పాకిస్తాన్కు సంబంధించి ఏంది అంటే భారత్లో ఉగ్రవాదుల కాల్పులు, భారత్లో ఉగ్రవాదుల చొరబాటు, భారత్కు సంబంధించి ఇట్లా మనం హెడ్లైన్స్కి సంబంధించి మీడియాలలో చాలా కథనాలు చూస్తూ ఉంటాం. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందండి? ఇంత దారుణమైన విషయం ఏంటంటే మళ్ళీ ఈ భారత్కు సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు ప్రాంతాలలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే కొంతమంది ముస్లింలు, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ముస్లింలు కూడా ఈ ఉగ్రవాదులకు సానుభూతి పర్లే, వీళ్ళందరినీ కూడా ఇందులోకి పంపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా సానుభూతి పర్లే, వీళ్ళందరూ కూడా ఇందులోకి అంటే